హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోడలో నుంచి మెట్ల కిందకి ఎల్పిజి పైప్లైన్ వేయడం జరిగింది. గుల్లి పరశురామ అన్న గారి ఇంటి వద్ద ఈ బాత్రూమ్ ఉండేది. మెట్ల కిందకి అయితే డైమండ్ బిట్ పెట్టి టైల్స్ వాళ్ళకుంటూ వేస్తున్నా. దాంట్లో వేసినాక ఎప్పుడు నుంచి జల్లి కూడా వేసిన హార్పర్ వేయడానికి పైప్ వెళ్ళడానికి. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటి వద్ద కూడా మీరు ఈ కనెక్షన్ కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మీరు వాట్సాప్ నెంబరు ఇందులో లింక్ కూడా ఇస్తున్నా. లింక్లో ఆ నెంబర్ను ఉపయోగించుకోండి. ఈ కిచెన్లో మార్బుల్ను డైమండ్ బిట్తో కట్ చేసి ఎంత ఇప్పు బాత్రూంలోకి వెళ్తుంది. ఇది అక్కడికైతే హోల్ వేస్తున్నా. అందులో బయటకు మళ్ళీ ఇది హోల్ వేసిన. బయటకు కూడా గోడ కూడా ఆర్పర్ బిట్ పని చేయలేదు. 12 ఫీట్లు కూడా వెళ్ళకపోతే దీనికి మళ్ళీ సలకా తీసుకొచ్చి కట్ చేసి దానికి కొట్టి హోల్ వేయడం జరిగింది. చాలా పెద్దగా ఉంది గోడ అనేది. కనుక అయితే మనం ఇవన్నీ వేసాం. సంపద ఎంటర్ప్రైజ్ తిరుపతిలో మన షాపు మున్సిపల్ ముందర ఉంటుంది. ఇంకెవరికైనా అవసరం పడితే మీరైతే ఈ కాంటాక్ట్ చేయగలరు. బయటకు వేయడం జరిగింది. ఇందులో నుండి అటు లోపలికి పైపు మెట్ల కింద నుండి అటు లోపలికి ఇచ్చిన పైపు నాటి తీసుకున్నాం. ఇక్కడ ఉండాలి మళ్ళీ ఏ నుండి పైప్ అటు తీసుకొని దీన్ని ఇందులో నుండి కిచెన్కు తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుండి కిచెన్ ఇట్లా బయటకు వచ్చింది. లోపలికి వచ్చినాక దీనికి మళ్ళీ బయటకు తీసుకొని గ్యాస్ వెల్డింగ్ తోటి అయితే ఇది గ్యాస్ వెల్డింగ్ చేసిన. ఇక్కడ ఎల్బో వస్తుంది మనం గేట్ వాల్ ఫిట్ చేయడానికి. ఇక్కడ అందులో గరం కాకుండా అయితే పైప్ ఖరాబ్ అవుతుంది కనుక అది బయట తీసి గ్యాస్ వెల్డింగ్ చేసిన ఎల్బోని. మీకు ఇట్లా కనెక్షన్ ఎక్కడన్నా ఇంటి వద్ద అవసరం పడితే మా సెల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ పెట్టినా కూడా మళ్ళీ నేను కాంటాక్ట్ చేస్తాను. లీకేజ్ కాకుండా గేట్ వాళ్ళకి థ్రెడ్ సెల్ చుట్టిన. పైప్ మళ్ళీ నీట్గా ఉండడానికి పైప్ కట్ చేసి మళ్ళీ దీనికి పైప్ పెట్టిన. కాపర్ పైప్కి అది పెట్టి ఊసిపోకుండా మంచిగా టేప్ అయితే వేస్తుంది. గేట్ వాల్ ఇది గేట్ వాల్ మంచిగా ఫిట్ చేయాలి. లీకేజ్ కాకుండా ఇవి ఫిట్ చేయాలి. గేట్ వాల్ ఆన్ వస్తుంది. గోడకైతే వేసినప్పుడు కప్లింగ్లు పెట్టడానికి గోడకు హోల్స్ వేసి కప్లింగ్లు పెట్టి ఫిట్ చేసినవి. లూజ్ కాకుండా పర్మనెంట్ ఉన్నాడు. అవే కప్లింగ్లు. ఇది కప్లింగ్ అది ఇట్లా గట్టీలు పెట్టి కప్లింగ్ పెట్టి క్లిప్పులు ఇవి ఇట్లా టైటర్ తోటి మంచిగా స్క్రూలు టైట్ చేసి లూజ్ కాకుండా నీట్గా ఫిట్ చేసిన. ఇక్కడికి ఇట్లా ఇవన్నీ కప్లింగ్. బాత్రూంలో నుండి అయితే ఇట్లా వచ్చింది. స్ట్రేట్గా కనెక్షన్ కలవలేదు. ఇట్లా మీదకి పోయి మళ్ళీ ఇటు నుండి ఇటు సైడ్కి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొని మెట్ల కిందికి ఇచ్చింది. ఇట్లా ఈ నుండి ఇక మెట్ల కిందికి అయింది. ఇదే పైప్ లైన్ మెట్ల కిందికి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మాదిరిగానే మళ్ళీ నౌజల్ పెట్టడానికి పైప్ తొడిగడానికి మళ్ళీ ఇక్కడ వెల్డింగ్ చేసినాయి. నీట్గా ఉండాలని మళ్ళీ పైపు పెట్టిన. ఇదైతే మనకు వానాకాలం కానీ ఎండాకాలం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైఫ్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఫిట్ చేసినామంటే జీవితాంతం ఉన్నట్టు. ఇది ఖరాబ్ అయితే కాదు అసలు. ఇక్కడ కూడా మళ్ళీ క్లాంపులు పెట్టి పైపును టైట్ చేసిన. ఇక్కడ ఎవరన్నా మళ్ళీ పిల్లలు కూడా ఎక్కితే ఊసి రాకుండా టైట్ చేసిన. నౌజల్ను కూడా ఎక్కించిన. టెప్లాన్ టేప్ వేసిన. ఇక్కడ దాకా మెట్ల కింది. అందుకొరకు అంతా కూర్చొని చేయడానికి బాగా కష్టంగా ఉంది. అయినా కూడా చేసిన. అక్కడ కూడా మళ్ళీ కప్లింగ్ ఫిట్టింగ్ మంచిగా రావడానికి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ అయితే నొక్కడం అయితే మర్చిపోకండి. ఇక్కడ మళ్ళీ స్టవ్ది పైప్ ఎక్కించిన, స్టవ్ పైప్ ఎక్కించి దానికి లాంప్ కూడా ఎక్కించాం, లీకేజ్ కాకుండా ఎప్పటికి పర్మనెంట్ ఉండిపోతుంది. ఇక్కడ కూడా పైప్ ఎక్కించిన, రెగ్యులేటర్ కూడా ఇక్కడ క్లాంప్ పెట్టి ఎక్కిస్తున్నాం. మెట్ల కింద ఫిట్టింగ్ ఎవరికైనా అవసరం ఉంటేనైతే ఖచ్చితంగా తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి లీకేజ్ ప్రాబ్లం వస్తుంది, చెకప్ చేస్తుంది. లీకేజ్ ఏమన్నా ఉందా అనేది మనం చేసినాము, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కూడా. ఓకే, టోటల్ చెకప్ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదే పైప్ లైన్. లీకేజ్ కాకుండా అయితే ఫుల్ చెకప్ చేసినాం. అగ్గితోటి స్టవ్ ఇట్లా అన్నీ వెలిగించి చూసిన మంటలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్ననైతే సాటిస్ఫై అయ్యిండు. టోటల్ ఎక్కడ ఏం లీకేజ్ లేదు, అంతా చెకప్ చేసిన. స్టవ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, స్టవ్ కూడా చెకప్ చేసిన. ఇదే పైప్.